ఓకే. సో రికర్సివ్ ప్రోగ్రామింగ్ అంటే మనకు ఒక ఐడియా వచ్చింది. సో అదే ప్రోగ్రామ్‌ని అది రన్ చేసుకుంటే ఈ రికర్సివ్ ప్రోగ్రామింగ్ మీద ఐడియా వచ్చిన తర్వాత మనకు ఫోర్క్ జాయిన్ కాన్సెప్ట్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే. ఫోర్క్ జాయిన్ కాన్సెప్ట్స్. ఈ ఫోర్క్ జాయిన్ కాన్సెప్ట్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకు ఆటోమేటిక్‌గా అవే థ్రెడ్స్ క్రియేట్ చేసుకుంటాయి. ఓకే. ఆటోమేటిక్‌గా అవే థ్రెడ్స్ క్రియేట్ చేసుకొని ఆటోమేటిక్గా అవే మల్టిపుల్స్ ఓకే అంటే ఒక మెథడ్ని అదే కాల్ చేసుకుంటూ వెళ్తాయి కదా, అలా మల్టిపుల్ థ్రెడ్స్ యూజ్ చేసి అది దాన్ని చాలా స్పీడ్గా ఫినిష్ చేస్తుంది. మనకు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఫోర్క్ జాయిన్కి సంబంధించి ఫోర్క్ జాయిన్ ఓకే. ఇప్పుడు జనరల్గా ఇది ఫస్ట్ చూద్దాం. ఒక మన టాస్క్ ఎలా ఉందంటే 1 to 1000 సమ్ చేయాలి. అంటే 1000 ప్లస్ 999 ప్లస్ 998 అట్లా ప్లస్ చేసుకుంటూ 1 వరకు ప్లస్ చేసుకుంటూ రావాలి. ఓకే. అది మనకు మామూలుగా కోర్స్ మనం లూప్లో చేయొచ్చు, ఆర్ లేదంటే మనకి ఎలా చేయొచ్చు, లూప్లో చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ 100 వరకే ఉందా. ఓకే. 1 to 100 టాస్క్ తీసుకున్నారు ఇక్కడ. ఓకే. ఐ మీన్ లూప్లో చేయొచ్చు, లేదంటే నార్మల్గా రికర్సివ్ మెథడ్లో చేయొచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు రికర్సివ్ మెథడ్లోనే మనము యూజింగ్ ఫోర్క్ జాయిన్ యూజ్ చేసి ఎలా చేస్తుందంటే హై లెవెల్లో చెప్తాను. 1 to 100 డివైడ్ చేయాలి, 1 to 100 సమ్ చేయాలంటే ఫస్ట్ 1 to 50 ఒక పార్ట్, 51 to 100 ఒక పార్ట్ చేసుకుంటాం. అంటే లెఫ్ట్ రైట్. ఓకే. ఇది లెఫ్ట్ సైడ్ అనుకో, ఇది రైట్ సైడ్ అనుకో. డివైడ్. ఫోర్క్ జాయిన్. ఫోర్క్ అంటే మీనింగ్ ఏంటంటే డివైడ్ చేయడం, జాయిన్ అంటే అడిషన్ చేయడం. మళ్ళీ ఇది చూడండి, 150ని ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ 125, 26 to 50, 51 to 100ని 51 to 75 ఇలా డివైడ్ చేసుకుంటుంది. అంటే ఎంతవరకు డివైడ్ చేసుకోవాలో మనం థ్రెషోల్డ్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని లోపల మళ్ళీ సబ్ 1 to 25ని 1 to 12, 13 to మళ్ళీ 25 చేసుకోవచ్చా అనేది అది మన ఇష్టం. బేసిక్గా చెప్తారు ఎలా అనేది. ఇందులో ఫస్ట్ మనకు ఒక లాజిక్ రాస్తాం చూడండి. ఇది లెట్స్ లుక్ అట్ ఇట్. ఫస్ట్ కంప్యూట్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ మనకు ఒక క్లాస్ తీసుకొని ఎక్స్టెండ్స్ వాట్ రికర్సివ్ టాస్క్ అనే ఒక క్లాస్ ఉంది. రికర్సివ్ టాస్క్ ఎక్కడ ఉందో చూడండి. జావా డాట్ ఈటిల్ డాట్ కాంకరెంట్ డాట్ రికర్సివ్ టాస్క్ అని. అంటే మనం ఏదైనా టాస్క్ రాయాలి అంటే మనం లాజిక్ రాయాలి. ఇప్పుడు ఇంప్లిమెంట్స్ రన్నబుల్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ అని రాసాం కదా. ఇలా ఒక టాస్క్ రాయడానికి మనం ఏ టాస్క్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ టాస్క్ ఇలా తీసుకుంటున్నాం. ఇందులో స్టార్టింగ్ ఎండింగ్ ఉంది, స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఉంది. ఈ టాస్క్ చూడు, ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ ఏం తీసుకున్నామంటే స్టార్ట్ ఎండ్ అంటే ఈ వాల్యూస్ని స్టార్ట్ ఎండ్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఏమి ఇస్తాం, 1 to 100 ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు కంప్యూటేషన్ స్టార్ట్ అయ్యి ఎండ్ ఇక్కడ థ్రెషోల్డ్ ఇక్కడ ఏమి ఇచ్చాం, థ్రెషోల్డ్ 10 అని ఇచ్చాం. అంటే ఏంటో మీకు చెప్తాం. థ్రెషోల్డ్ అంటే ఒక లెవెల్ అని. ఇప్పుడు వాటర్ లెవెల్ ఇక్కడ రాగానే ఆగిపోలా అంటాం. ఆ లెవెల్ పెడతాం కదా, ఆ లెవెల్నే థ్రెషోల్డ్ అంటాం. వన్స్ అక్కడికి రీచ్ అయిపోతే సంథింగ్ యూ కెన్ డూ ఇట్. ఓకే. థ్రెషోల్డ్. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ థ్రెషోల్డ్ 10 ఇచ్చాము. ఎండ్ మైనస్ స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్. అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ అంటే ఏంటి, ఇప్పుడు 1 ఎండ్ 100 మైనస్ 0 అనుకో, 100 to 0 అంటే ఇవి ఇలా అనుకున్నాం. 1 to 100 అనుకున్నాం. ఉండాలి, ఒక గ్రూప్ రావాలి. ఎగ్జాక్ట్లీ 1 to 100 అనుకున్నాం. 100 to అంటే మనకు 100 to -1 అంటే 99 వచ్చింది.
99 లోపలే ఉంది కాబట్టి ఓకే 99 ఇదేంది 99 ఇది లెస్ దాన్ కాదు, లోపలికి రాదు, అవునా, లోపలికి రాదు. సో మిడ్ తీసుకుంటాం ఇప్పుడు, అంటే ఆ రెండింటిని డివైడ్ చేయడానికి, డివైడ్ అండ్ కాంకర్ అన్నట్టు అంతే. డివైడ్ చేస్తున్నాం, స్టార్ట్ ప్లస్ ఎండ్, ఓకే 100 ప్లస్ 1/2 మనకి ఎంత, ఒక 50 వస్తుంది. ఓకే 50.5 అంటే ఇంటీజర్ కాబట్టి మిడ్ 50 ఇస్తుంది. ఇప్పుడు ఈ టాస్క్ని 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాం మనం. ఏంటి, రికర్సివ్. ఇదే మెథడ్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. నేనేం చెప్పాలంటే ఈ మెథడ్ అనే కన్నా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని 2 ఆబ్జెక్టులుగా క్రియేట్ చేస్తున్నాం. లెఫ్ట్ టాస్క్, రైట్ టాస్క్ అని ఏమంటున్నా, లెఫ్ట్ టాస్క్, రైట్ టాస్క్ అని తీసుకుంటున్నాం. ఓకే, లెఫ్ట్ టాస్క్ ఒకటి, రైట్ టాస్క్ ఒకటి. ఫైన్. ఓకే ఒక్క నిమిషం. ఆల్రైట్, ఇప్పుడు మనం ఏంటి, లెఫ్ట్ టాస్క్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, 1 to మిడ్ అంటే 50 అనుకోవచ్చు. సెకండ్ టాస్క్ ఏంటి, 50 + 1 51 to ఎండ్ అంటే 2 టాస్క్లుగా డివైడ్ చేసి. రికర్సివ్ స్టైల్ రికర్సివే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది, అర్థం చేసుకో. రికర్సివ్ అప్రోచే, అందుకే దీని క్లాస్ నేమ్ కూడా మనకి ఏముంటుందో చూడండి, రికర్సివ్ టాస్క్ అని ఉంటుంది. రికర్సివ్ టాస్క్. ఇక్కడ థ్రెషోల్డ్, బేస్ లాజిక్ అని ఉంటుందే, ఎంతవరకు డివైడ్ అవుతూ వెళ్ళాలంటే ఒక బేస్ లాజిక్ పెడతాం కదా, దిస్ ఈస్ ద బేస్ లాజిక్. ఐ విల్ కమ్ టు దట్. బేస్ లాజిక్ పెడతాం. 1 to 50 లెఫ్ట్ టాస్క్ డాట్ ఫోర్క్ అంటున్నాం. ఓకే, లెఫ్ట్ టాస్క్ డాట్ ఫోర్క్ అంటున్నాం. ఫోర్క్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక టాస్క్, ఒక థ్రెడ్ క్రియేట్ అవుతుంది. లెఫ్ట్ దానికి ఏమైంది, ఒక టాస్క్ క్రియేట్ అయింది. అలాగే రైట్ టాస్క్ డాట్ ఫోర్క్ అనాలి కదా, అన్లా ఇక్కడ ఎందుకు అనలేదో నేను చెప్తాను. వెయిట్. ఓకే, సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఒక టాస్క్ని ఫోర్క్ చేసాం, లెఫ్ట్ దాన్ని మాత్రమే ఫోర్క్ చేస్తున్నాం. ఫోర్క్ చేసినప్పుడు, లెఫ్ట్ టాస్క్లో ఫోర్క్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ పర్టికులర్ లెఫ్ట్ టాస్క్ ఒక థ్రెడ్లో క్రియేట్ అవుతుంది. లెఫ్ట్ టాస్క్ క్రియేట్ చేసాం కదా, ఓకే క్రియేట్ అవుతుంది. ఫోర్క్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెథడ్ కాల్ అవుతుంది, మళ్ళీ ఈ మెథడ్ కంప్యూటర్ అనే మెథడ్ కాల్ అవుతుంది. రైట్, ఇప్పుడు లెఫ్ట్ టాస్క్లో ఉన్నాం. లెఫ్ట్ టాస్క్కి స్టార్టింగ్ ఏంటి, 1 to 50 కదా, రైట్ 1 to 50 ఇక్కడ వచ్చింది. దీంట్లోకి 1 to 50 వచ్చింది. ఇక్కడ కూడా 1 to 50 కాబట్టి థ్రెషోల్డ్ లోపలే ఉంది కాబట్టి ఇక్కడ లోపలికి రాదు. మళ్ళీ ఏం చేస్తున్నాం, మిడ్ 1 to 50 అంటే 25 వస్తుంది. వచ్చిందా 25. ఆ 25ని మళ్ళీ లెఫ్ట్ రైట్ టాస్క్ చేస్తున్నాం, మళ్ళీ డివైడ్ చేస్తున్నాం. అంటే ఇంకా ఒరిజినల్ టాస్క్ ఇంకా స్టార్ట్ కాదా. ఆల్రైట్, చూడండి ఏమైంది ఇక్కడ, లెఫ్ట్ టాస్క్ ఏమవుతుంది ఇప్పుడు, 1 to 50 అనేది 25, 1 to 25 ఒకటి, 26 to 50 అనేది ఒక టాస్క్ క్రియేట్ అవుతుంది. అయిపోయిందా. రైట్, మళ్ళీ రైట్ టాస్క్ పక్కన పెట్టేసి లెఫ్ట్ టాస్క్ డాట్ ఏమంటున్నాం, ఫోర్క్ అంటున్నాం. రైట్ టాస్క్ని ఫోర్క్ చేయట్లేదు, రైట్ టాస్క్ని ఏమంటున్నాం, కంప్యూట్ అంటున్నాం. రైట్ టాస్క్ డాట్ కంప్యూట్ అంటున్నాం. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, మనం లెఫ్ట్ దాని మీదే వెళ్దాం. అంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇలా చేసాము, దీని తర్వాత ఇది ఇలా చేసాము, దీన్ని మనం ఫోర్క్ చేయలేదు. ఓకే, ఇక్కడ కూడా రైట్ దాన్ని మనం ఫోర్క్ చేయలేదు. గాడిట రైట్ దాన్ని మనం ఫోర్క్ చేయలేదు. ఓకే, రైట్. అగైన్ 1 to 25 ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 1 to 25ని మళ్ళీ ఏం చేస్తాం, డివైడ్ చేద్దాం. మళ్ళీ కంప్యూటర్ని మనం ఎప్పుడైతే ఫోర్క్ అన్నామో, ఫోర్క్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం.
ఓకే, ఇక్కడ 1 to 25 కాబట్టి ఆ 25 ఏమవుతుంది, థ్రెషోల్డ్ లోపలే ఉంది కాబట్టి మళ్ళీ 12 అవుతుంది. 1 to 12 ఒకటి, 13 to 25 ఒకటి వస్తుంది. సో ఇక్కడికి వస్తుంది. ఓకే, లోపలే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. యా, ఏమవుతుంది, స్టార్ట్ ఏమవుతుంది 12 అవుతుంది, 1 to 12 అవుతుంది. ఇంకోటి ఏమిటి 13 to 25 ఒకటి అవుతుంది. ఇది లెఫ్ట్ టాస్క్ని మళ్ళీ మనం ఫోర్క్ చేసాం. ఓకే, ఏమైంది ఇక్కడ, ఎంతవరకు వచ్చింది, ఇక్కడ 1 to 12 ఒకటి వచ్చింది. సో 1 to 12 ఇక్కడికి తీసుకెళ్తాం. ఓకే, స్టార్ట్ ఎండ్. ఓకే, స్టార్ట్ ఎండ్, మళ్ళీ స్టార్ట్ ఎండ్కి గ్యాప్ ఉందా లేదా చూసుకుంటుంది, మళ్ళీ లోపలికి చేస్తుంది. సో అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ సపోజ్ ఒక లెవెల్లో లెఫ్ట్ దానికి వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు లాంగ్ ఈక్వల్ టు సమ్. ఇప్పుడు ఎలా డివైడ్ అయిపోయినాయి, ఇలా డివైడ్ అయిపోయాయి అనుకున్నాం. అంటే ఇంకా చెప్పాలంటే ఇక్కడ 25 కాకుండా, ఇక్కడ 10 కాకుండా 25 అనుకోండి, ఈజీగా ఈ డయాగ్రామ్కి మ్యాచ్ అవుతుంది. 25 అనుకోండి. ఓకే, 25 అయితే సో 25కి ఇక్కడికే ఆగిపోతుంది థ్రెషోల్డ్. ఇప్పుడు ఆ 25 అయినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ మోస్ట్, ఇది మనం ఏమన్నాం, కంప్యూటర్ అని ఇలా అన్నాం. కంప్యూటర్ అన్నప్పుడు ఇలా జరుగుతుంది, రైట్. ఇది ఒకటి, సమ్ ఈక్వల్ టు 0, 1 to స్టార్ట్ ఎండ్. అంటే 25 వచ్చింది కదా, 1 to 25, సమ్ ప్లస్ సమ్ చేసింది, సమ్ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టాస్క్కి మాత్రమే సమ్ అయింది. మరి రైట్ ఇది ఏమైంది? ఓకే, సో ఎవ్రీ టైం మనము లెఫ్ట్ దాన్ని టాస్క్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఓకే, ఇప్పుడు ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నామంటే రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాం, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ దాన్ని మనం ఏమంటున్నామంటే ఫోర్క్ అంటున్నాం. ఫోర్క్ ఏమంటే ఏమవుతుందంటే కొత్త థ్రెడ్ క్రియేట్ అవుతుంది. మరి రైట్ ఎందుకు మనం ఫోర్క్ చేయట్లేదు అంటే ఆల్రెడీ ఒక థ్రెడ్ క్రియేట్ అయిందిగా. అంటే ఇప్పుడు పైన మనము కంప్యూట్ అనే మెథడ్ కాల్ అవుతుందంటే ఒక థ్రెడ్ క్రియేట్ అయినట్టు. ఆ థ్రెడ్ ఈ మెథడ్ని కాల్ చేస్తుంది, రైట్ దాన్ని. అంటే లేదంటే అనవసరంగా ఆ థ్రెడ్ ఖాళీగా ఉండిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? ఫోర్క్ దేన్ని చేస్తున్నాం, లెఫ్ట్ దాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక థ్రెడ్ క్రియేట్ అయిందా బాబు, ఇక్కడ లెఫ్ట్ డాట్ ఫోర్క్ అంటే కొత్త థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా క్రియేట్ చేస్తే ఇంకోటి కూడా క్రియేట్ అవుతుంది. కానీ మరి ఇది ఎంత వేస్టే కదా, ఇంకా ఇది వేస్ట్ కానివ్వకుండా ఈ థ్రెడ్తోనే దీన్ని కాల్ చేస్తున్నాం. అందుకే రైట్ టాస్క్ డాట్ కంప్యూట్. రైట్ ఇదేమో కంప్యూట్ చేస్తుంది. గాటిగా రెండు రన్ అవుతున్నాయి, ఇదొక థ్రెడ్ ఇదొక థ్రెడ్. ఆల్రెడీ ఒక థ్రెడ్ వచ్చింది కదా, ఒక థ్రెడ్ని దీన్ని వాడుతున్నాం, ఈ థ్రెడ్ని దీంతో వాడదాం. ఇక్కడేమో కొత్త థ్రెడ్ క్రియేట్ చేస్తున్నాం ఒకదానికి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రైట్ దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ దీని దగ్గరికి వచ్చి మళ్ళీ కంప్యూట్ అన్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ లెఫ్ట్ రైట్ క్రియేట్ అవుతాయి. అర్థమైందా? ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్కి ఏమో కొత్త థ్రెడ్ క్రియేట్ చేస్తాం, ఇదేమో సేమ్ థ్రెడ్డే వాడతాం. చూడండి, థ్రెడ్స్ వేస్ట్ కాకుండా, క్రియేట్ అయ్యే థ్రెడ్స్ వేస్ట్ కాకుండా ఉంటాయి. మళ్ళీ దీనికి కూడా రెండు క్రియేట్ అవుతాయి. అక్కడ మనం థ్రెషోల్డ్ ఎంతవరకు అయితే పెడతామో అంతవరకు. మరి ఎక్కువ థ్రెడ్స్ ఉండకూడదు, మరి తక్కువ థ్రెడ్స్ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఓకే, సో అప్పుడు మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి స్పీడ్గా వర్క్ అవుతాయి. గాట్ ఇట్? మనం ఏం చేస్తున్నాము, ఫోర్క్ చేస్తున్నాం. ఫస్ట్ ఫోర్క్ చేసినప్పుడు సపరేట్ థ్రెడ్ క్రియేట్ అవుతుంది. లెఫ్ట్ దాన్ని ఫోర్క్ చేస్తున్నాం సపరేట్. ఆల్రెడీ ఉన్న థ్రెడ్ని కంప్యూట్ చేస్తున్నాం. సో లెఫ్ట్ది స్టార్ట్ అయింది, రైట్ది స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక దాంట్లోకి వెళ్దాం, లెఫ్ట్ దానికి కానీ రైట్ దానికి కానీ దేంట్లోకి వెళ్ళినా మళ్ళీ దాంట్లో రెండు పార్ట్లు డివైడ్ అవుతాయి. లెఫ్ట్ దానికి మనం కొత్త థ్రెడ్ క్రియేట్ చేస్తాం, రైట్ దానికి సేమ్ థ్రెడ్ వాడుతున్నాం. ఓకే, సో ఆ థ్రెడ్ స్ట్రక్చర్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొద్దిగా ఓకే రైట్. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక థ్రెడ్ క్రియేట్ అయింది లోపలికి వచ్చి. సో ఇక్కడ ఇది థ్రెడ్ 1 అనుకున్నాం,
ఇది కొత్త థ్రెడ్ క్రియేట్ అయింది, థ్రెడ్ 2 ఇక్కడ లోపలికి వచ్చింది. ఇది థ్రెడ్ 1, సేమ్ థ్రెడ్ 1. ఓకే రైట్. మళ్ళీ ఇక్కడ టూ థ్రెడ్స్గా డివైడ్ అయ్యాయి కదా 1 to 50 అని. దీనికి ఇక్కడ లెఫ్ట్లో T3 క్రియేట్ అయింది, T2 సేమ్ వచ్చింది. అర్థమైందా? T2 సేమ్. ఇప్పుడు ఈ T1 దగ్గరికి వద్దాం. T1లో మళ్ళీ లెఫ్ట్ క్రియేట్ అయింది కదా, T4 అనుకున్నాం. T1 సేమ్ ఉంటుంది. గాడినా T1. సో టోటల్గా మనకి ఎన్ని థ్రెడ్స్ వచ్చాయి? T1 ఒకటి, T2, T3, T4, 4 థ్రెడ్స్ అంతా. ఒకవేళ లేదనుకో అనవసరంగా థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి, ఖాళీగా ఉండిపోతాయి. ఇప్పుడు T1 క్రియేట్ అయ్యి మనకు 4 కన్నప్పుడు లెఫ్ట్ని 4కు రైట్ని 4కు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. 2 4 చేసామనుకోండి, ఇప్పుడు T1 ఏం చేస్తుంది? ఖాళీగా కూర్చుంటుంది, ఏం అవసరం లేదు కదా T1తో. అందుకే అలా కాకుండా ఆల్రెడీ క్రియేట్ అయిన థ్రెడ్ని కూడా మనం యూజ్ చేసుకోవడానికి మనము ఇలా చేస్తున్నాం. రైట్ దానికి నేను లెఫ్ట్ 4 అన్నాను కదా, మీరు రైట్ని 4 చేసి లెఫ్ట్ దాన్ని కంప్యూట్ చేయండి. అయ్యో 2 సేమే అలా. సో ఇక్కడ సమ్ టాస్క్ తీసుకున్నాం, పూల్ డాట్ రీవోక్ అన్నాం. ఓకే ఇక్కడ చూడండి, ఫైన్ పైకి వెళ్దాం. ఇది 4 కన్నాం, లెఫ్ట్దేమో 4 కన్నాం, రైట్దేమో కంప్యూట్ అన్నాం. ఇప్పుడు మనం ఏమన్నాం? లెఫ్ట్ టాస్క్ డాట్ జాయిన్ అన్నాం. ఓకే జాయిన్ అంటే మీనింగ్ ఏంటంటే మిక్స్ చేయడం, రిజల్ట్స్ని మిక్స్ చేయడం. ఓకే లెఫ్ట్ రిజల్ట్స్. ఓకే రైట్ టాస్క్ డాట్ జాయిన్, కంప్యూట్ చేసినప్పుడు దాన్ని కంప్యూట్ చేసిన రైట్ టాస్క్ అంటే లెఫ్ట్ రైట్ వచ్చిందాన్ని. అంటే ప్రతి లెవెల్లో కూడా ఇక్కడి నుంచి మొదలు పెడతారు. ఇక్కడ లెఫ్ట్ టాస్క్ ఉంటుంది, రైట్ టాస్క్ ఉంటుంది కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది T3 T4 అనుకో, ఇది T3 T4 అనుకో. ఈ వర్క్ అయిపోయాక ఈ T3 T4 ప్లస్ అవుతాయి. జాయిన్ అన్నప్పుడు దాని జాబు ఈ 2 ప్లస్ అవుతాయి. ఓకే ఈ 2 ప్లస్ అవుతాయి. తర్వాత ఇక్కడికి వస్తుంది, ఈ ప్లస్ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఈ 2 ప్లస్ వాల్యూ ఇక్కడికి వస్తాయి, ఈ 2 ప్లస్ అవుతాయి, ప్లస్ వాల్యూ ఇక్కడికి వస్తుంది. గాట్ ఇట్? అంటే డివైడ్ అండ్ కాంకర్ అంటే మిక్స్ చేయడం, మర్జ్ చేయడం. ఓకే అలా. సి హియర్ రైట్ టాస్క్ డాట్ కంప్యూట్ అంటే కంప్యూటర్కి రిటర్న్ టైప్ ఏంటి? సమ్ వాల్యూ వస్తుంది కదా. ఇందులోంచి రిటర్న్ అయిన వాల్యూ వస్తుంది, ఇందులోంచి రిటర్న్ అయిన వాల్యూ మనకు వస్తుంది. ఇందులో జస్ట్ లాజిక్ రాస్తాం, సింపుల్ ఒక లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ రాస్తాం. గాట్ ఇటా? సో ఈ 4కు జాయిన్ కానీ మీరు నేర్చుకున్నారంటే ఇది అర్థమైంది కదా మీకు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ నేర్చుకోండి చాలు. దాని గురించి మనం చెప్పగలిగితే ఇంకా థ్రెడ్స్లో ఇంకా అల్టిమేట్ బేసిక్ అంటే ఇంకా అదే హైయెస్ట్ కాంప్లికేటెడ్ అనే ఒక టాపిక్ థ్రెడ్స్లో. నేను చెప్పాలంటే అదే కాంప్లికేటెడ్ టాపిక్. ఓకే సో కాబట్టి దీని గురించి మీరు చెప్పారా? ఇక వర్చువల్ థ్రెడ్స్ గురించి దాని గురించి కూడా మీరు చెప్పగలిగారా అంటే ఇంకా ప్రాబ్లమే లేదు. ఇంకా హైయెస్ట్ ఓకే మీకేమిటి ఇంటర్వ్యూలో బెనిఫిట్స్ వస్తాయి. గాట్ ఇట్? సో అది. సో కాబట్టి బేసిక్గా మనకు వెరీ సింపుల్ అయ్యి దీనికి ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం చేద్దాం, చేస్తున్నప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా, ఆ డౌట్స్ని క్లారిఫై చేద్దాం. అంటే 4కు జాయిన్, 4 కంటే డివైడ్ చేయడం, జాయిన్ అంటే మిక్స్ చేయడం. 4కు ఓకే 4కు అనే దాన్ని 4కు చేస్తే కొత్త థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం అసలు థ్రెడ్ క్రియేట్ అవ్వలేదు నేనేం చెప్పాలంటే. ఇప్పుడు చెప్పండి ఎన్ని వేస్లో థ్రెడ్స్ని క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మీరు? హౌ మెనీ వేస్ యూ కెన్ క్రియేట్ థ్రెడ్ అని నేను అడిగారు అనుకో ఇంటర్వ్యూలో. మామూలుగా ఏం చెప్తారు? వెరీ ఫ్రెషర్ కొత్తగా 2 వేస్ అంటారు. ఒకటి ఎక్స్పీరియన్స్ థ్రెడ్ రన్నబుల్ అని, ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకోటి కాలబుల్ అంటారు. ఎగ్జిక్యూటివ్ కాలబుల్తో కూడా మనం థ్రెడ్స్ క్రియేట్ చేస్తాము. ఎగ్జిక్యూటివ్ అని 3 వేస్ చెప్తారు. ఇంకొంచెం వచ్చేసి ఇంకో ఏం చెప్తారంటే వర్చువల్ థ్రెడ్ కూడా చెప్తారు 4. ఇప్పుడు ఇంకొక అడిగేసి ఏంటి? 4 కంటే జాయిన్ ఆటోమేటిక్గా థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. సో నిజం చెప్పాలంటే 5 వేస్లో థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. 2 వేస్ ఎక్కడ, 5 వేస్ ఎక్కడ కదా. సో ఇది డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్. ఓకే సో ఇలా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆల్రైట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చేద్దాం, సేమ్ ఎగ్జాంపుల్ మనం చేద్దాం. సో దట్ మనం రాసేటప్పుడు మనకు బ్లాంక్ పేజ్లో మనం రాసేటప్పుడు
మనకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నెక్స్ట్ లైన్ ఏమై ఉంటుంది అని. సో దట్ డౌట్స్ వస్తాయి, స్ట్రక్ అవుతారు, ఆ స్ట్రక్కి క్లారిఫికేషన్స్ అవి ఇవి తీసుకుంటే అది. ఓకే, నేను ఇక్కడే రాస్తాను. క్లాస్ టాస్క్ ఎక్స్టెన్స్ ఏం రాద్దాము, రికర్సివ్ టాస్క్. ఓకే, ఏముంది రికర్సివ్ టాస్క్లో, ఏముంటుంది రికర్సివ్ టాస్క్లో మనం ఏ వాల్యూని అయితే మనం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, రికర్సివ్ టాస్క్ కంప్యూట్ అనే మెథడ్ మనం రాస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ క్లాస్లోకి మనకి ఏం తీసుకోవాలంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాల్యూస్ కావాలి, 1 to 100 కావాలి. ఓకే, ఇలా అవుతాం. పబ్లిక్ టాస్క్ స్టార్ట్ అండ్ ఎండ్, స్టార్ట్ అండ్ ఎండ్ మనం ఇస్తాం. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ మనం ఇలా తీసుకున్నప్పుడు ఓకే, మనము వేరియబుల్స్ కూడా తీసుకోవాలి కదా. ఇలా ఇస్తాం. ఈ కంప్యూటర్ ఆల్రైట్. ఇప్పుడు మన కంప్యూటర్లోకి వచ్చేసరికి మనము ఎక్కడి వరకు థ్రెషోల్డ్ అనేది ఎక్కడి వరకు తీసుకోవాలనేది తీసుకున్నాం. ఎందుకంటే ఆ థ్రెషోల్డ్ని బట్టే మనము ఎక్కడ ఆపాలి అంటే బేస్ లాజిక్, రికర్సివ్లో బేస్ లాజిక్. ఓకే, సపోజ్ థ్రెషోల్డ్ ఈక్వల్ టు, ఇదేం పైన వేరియబుల్ తీసుకోనక్కర్లేదు, మనం ఏదైనా డైరెక్ట్గా అయినా సరే తీసుకోవచ్చు, కింద ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇఫ్ మనం అనుకున్నప్పుడు ఎండ్ మైనస్ స్టార్ట్ ఎండ్ మైనస్ స్టార్ట్ ఎలా ఉండాలి, షుడ్ బి లెస్ దాన్ ఓకే ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు థ్రెషోల్డ్. ఓకే, టీహెచ్ అని తీసుకున్నాం. ఒకవేళ ఈ లోపల ఉంటే ఓకే, ఈ లోపల ఉంటే అప్పుడు ఏం చేద్దాం, ఫర్ లూప్ ఇన్ ఐ ఈక్వల్స్ టు స్టార్ట్, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్ ఓకే సమ్ చేద్దాం. In sum equals to 0, sum equal to okay, sum plus equals to I, అంతేనా, sum equal to sum plus I. ఓకే, ఇది అయ్యాక ఫర్ లూప్ అయ్యాక రిటర్న్ సమ్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఇక్కడ లాంగ్ తీసుకున్నాం, లాంగ్ సమ్ అని తీసుకున్నాం. ఓకేనా, ఇది మనకు బేసిక్. థ్రెషోల్డ్ క్రియేట్ అయ్యేంత వరకు థ్రెషోల్డ్ లోపల ఉంటాయి. ఇప్పుడు మనకు ఏం లాజిక్ రాయాలి, ఓకే, ఫోర్క్ జాయిన్ లాజిక్ రాసుకోవాలి. ఫోర్క్ జాయిన్ ఎలా రాస్తాము, ఓకే, సపోజ్ డివైడెడ్ బై ఓకే మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఇంట్
mid equals to end minus end minus end plus end plus start by ఇలా ఇస్తాం. ఓకేనా, ఇలా ఇచ్చేస్తాం. మిడ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్. ఇప్పుడు మిడ్ ఈక్వల్ టు ఏమి ఇస్తాము, మిడ్ యూనో ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 థింగ్స్ ఉంటాయి మనకు. లెఫ్ట్ రైట్ తయారు చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ని తయారు చేసుకోవడానికి మనం ఏం చేస్తాము, మళ్ళీ సేమ్ ఈ టాస్క్ని క్రియేట్ చేస్తాం. టాస్క్ ఓకే, టాస్క్ ఇది యాక్చువల్గా టాస్క్ అంటే 2 టాస్క్లు తీసుకుంటాం, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ టాస్క్ ఈక్వల్స్ టు న్యూ లెఫ్ట్ టాస్క్, న్యూ టాస్క్ ఎక్కడి నుంచి, స్టార్ట్ నుంచి మిడ్ వరకు ఒకటి. ఓకేనా, తర్వాత ఇంకొక టాస్క్ రైట్ టాస్క్ ఈక్వల్ టు న్యూ టాస్క్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 నుంచి 2 టాస్కులు రెడీ అయిపోయాయి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకదాన్ని ఫోర్క్ చేస్తాం. లెఫ్ట్ దాన్ని టాస్క్ డాట్ ఫోర్క్ అన్నప్పుడు మనకి ఏం డేటా వస్తుంది, అది లాంగ్ డేటా ఇస్తుంది. ఓకే, ఏమి ఇస్తుంది, లాంగ్. ఫోర్క్ అన్నప్పుడు అది ఒక రిటర్న్ చేస్తుంది కదా సమ్ డేటా. ఓకే, జస్ట్ లైక్ లాంగ్ ఓకే, యా జస్ట్ లుక్ అట్ ఇట్. ఓకే, ఇదేంటి, ఓకే యాక్చువల్గా ఇది ఏమి ఇస్తుందంటే జాయిన్ టాస్క్ అని ఇస్తుంది, ఫోర్క్ అని. లెట్స్ లుక్ అట్ ఇట్. మనకేంటి ఫోర్క్ అంటాం కదా, ఫోర్క్ అన్నప్పుడు ఏం క్రియేట్ చేస్తుందంటే ఒక థ్రెడ్ లాంటిది ఒకటి క్రియేట్ చేస్తుంది. సో థ్రెడ్ లాంటిది క్రియేట్ చేస్తుంది. కంప్యూట్ అన్నప్పుడు ఫోర్క్ అంటాం కదా, యా జస్ట్ ఫోర్క్ అన్నాం అంతే. సో లెఫ్ట్ టాస్క్ డాట్ జాయిన్ అన్నప్పుడు డేటా ఇస్తుంది, గుర్తుపెట్టు. ఓకే, జస్ట్ జాయిన్ అంట, ఫోర్క్ అంటున్నాం. ఫోర్క్ అంటే మీనింగ్ ఏంటంటే థ్రెడ్ క్రియేట్ అవ్వదు. క్రియేట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న డేటా కావాలి అంటే జాయిన్. ఓకే, జాయిన్ అవ్వమని చెప్పి జస్ట్ థ్రెడ్ క్రియేట్ చేస్తున్నాం అంతే, నాన్ బ్లాకింగ్ స్టైల్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఇంకొక టాస్క్ క్రియేట్ చేయడము. రైట్ దాంట్లో నుంచి ఆల్రెడీ కరెంట్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఆ కరెంట్ థ్రెడ్ నుంచే మనం కంప్యూట్ మెథడ్ని కాల్ చేసేసాం. కంప్యూట్, ఈ కంప్యూట్ అన్నప్పుడు మనకు డైరెక్ట్ మెథడ్ కాల్ చేస్తున్నాం కాబట్టి మనకు లాంగ్ ఓకే రైట్ వాల్యూ అని ఇలా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రైట్ వాల్యూ వచ్చింది కదా, మనకి నెక్స్ట్ ఏం కావాలి, లెఫ్ట్ వాల్యూ కావాలి అంటే జాయిన్ అంటే ఓకే లెఫ్ట్ వాల్యూ ఈక్వల్స్ టు లెఫ్ట్ టాస్క్ డాట్ జాయిన్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ రైట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని సమ్ చేసి ఇది మనం టాస్క్ క్రియేట్ చేసేసాం, రికర్సివ్ టాస్క్. అది రికర్సివ్గా క్రియేట్ అవుతూ వస్తుంది. సో ఈ మెథడ్ని కాల్ చేయాలి కదా, మనం కాల్ చేయాలంటే మనం మెయిన్ మెథడ్ని కాల్ చేస్తాం. మెయిన్ మెథడ్ని మనం కాల్ చేస్తాం. దీంట్లో ఫోర్క్ జాయిన్ పూల్ అని ఒకటి తీసుకున్నాం. లెట్స్ లుక్ అట్ ఇట్. థ్రెడ్స్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది ఇక్కడ మనం చూపిస్తాం. పూల్ క్రియేట్ చేస్తున్నామా, టాస్క్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం, ఆ టాస్క్ ఆబ్జెక్ట్ని ఈ పూల్కి ఇచ్చేస్తాం. ఇంటర్నల్గా ఎన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసుకోవాలో, ఎప్పుడెప్పుడు క్రియేట్ చేసుకోవాలనేది అదే క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, ఆల్ రైట్. ఏంటి ఫోర్క్
ఓకే, నెక్స్ట్ మన టాస్క్. వన్ నుంచి ఇలా ఇస్తాము. పూల్ డాట్ ఏమి ఇవ్వాలి? పూల్ డాట్ ఇది ఏంటి? రన్, ఎగ్జిక్యూట్ లాంటిది ఇవ్వాలి. పూల్ డాట్ మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? ఇన్వోక్. ఆ టాస్క్ని ఇన్వోక్ చేస్తే మనకు ఇంటర్నల్గా ఫోర్క్ జాయిన్ కాల్ అయిపోతాయి. పూల్ డాట్ ఇన్వోక్ టాస్క్ ఇచ్చేది. ఓకే, సో రిటర్న్ ఏంటి మనకు? అంటే థ్రెడ్ క్రియేషన్ అనే దాన్ని మనకు యాక్చువల్గా మనము దీంట్లో రాసాం. ఓకే, మెయిన్ మెథడ్ ఇక్కడ రాద్దాం, దీంట్లో రాద్దాం. ఇది సపరేట్ క్లాస్ తీసుకున్నాము. ఈ టాస్క్ ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసాము. మెయిన్ మెథడ్లో ఇలా చేసాము. మామూలుగా అయితే టాస్క్ అనేది వేరే క్లాస్లో రాస్తాం. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ దీనికోసమే రాశాను. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా ఇక్కడైతే రాయకూడదు, సపరేట్గా రాస్తాం. జావా అప్లికేషన్ 5050 ఆన్సర్ అనేది ఓకే, కానీ ఎలా జరుగుతుంది అనేది పాయింట్ ఇక్కడ, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం సో దట్ ఫోర్క్ జాయిన్ మీద ఒక కంప్లీట్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఫోర్క్ జాయిన్లో 2 టైప్స్ ఉంటాయి. ఫోర్క్ జాయిన్లో 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం వాడింది ఏంటి? కంప్యూట్ అన్నాం కదా, రికర్సివ్ టాస్క్ అన్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓకే, ఒకటి ఏంటంటే రిటర్న్స్ రిజల్ట్. మనం ఇందాక కంప్యూట్ అనే మెథడ్కి రిటర్న్ వచ్చింది కదా, డేటా లాంగ్ రిటర్న్ అయింది. రిటర్న్ అయ్యేది రికర్సివ్ టాస్క్ మనం యూజ్ చేసింది. రికర్సివ్ యాక్షన్ అన్నాం అనుకో, రిటర్న్ ఉండదు దానికి. లైక్ రన్నబుల్, కాలబుల్. రన్నబుల్కి రిటర్న్ టైప్ ఉంటుందా? రన్ మెథడ్కి ఉండదు. కాలబుల్లో కాల్ మెథడ్కి రిటర్న్ ఉంటుంది. రికర్సివ్ టాస్క్, రికర్సివ్ యాక్షన్ అంటే మనకి ఏదైతే డేటా రిటర్న్ చేయదో రికర్సివ్గా కాల్ అవుతుంది, కానీ డేటా రిటర్న్ చేయకపోతే అలాంటి ఫంక్షనాలిటీని మనం ఏమని పిలుస్తాం అంటే రికర్సివ్ యాక్షన్ అని పిలుస్తాం. ఓకే, లేదంటే రికర్సివ్ టైప్. డేటా రిటర్న్ అయితే రికర్సివ్ టైప్. రికర్సివ్ టాస్క్, రికర్సివ్ యాక్షన్. ఆల్రైట్, సో ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే, దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు రికర్సివ్ యాక్షన్ అని ఉందనుకో, స్టార్ట్ ఇంట్ అని ఉంది కదా, కంప్యూట్ అనే మెథడ్కి ఇక్కడ ఏముంది? రిటర్న్ టైప్ ఏముంది? వాయిడ్ ఉంది, అంతే. ఇన్వోక్ ఆల్ సేమ్ లాజిక్కే, కాకపోతే డేటా అనేది మనకు ప్రింట్ అవ్వదు, డేటా అనేది రిటర్న్ అవ్వదు. ఓకేనా? డేటా అనేది రిటర్న్ అవ్వదు. ఇక్కడే డేటాని కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు, అంతే. బట్ మనకి ఏదైనా డేటా రిటర్న్ అవుతుంది, రిటర్న్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని అనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ వాట్? రికర్సివ్ టాస్క్ వాడాలి. ఆల్ రైట్, సంథింగ్ లైక్. సో
ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుదాం. రికర్సివ్ టాస్క్ తీసుకుందాం. ఓకే, ఇదేంటి సేమే అరేలో ఉన్న సమ్. అరే ఇవ్వాలి, స్టార్ట్ ఎండ్ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ ఇంకోటి మ్యాక్సిమం నంబర్ ఫైండర్. చేద్దామని అదొకసారి చూద్దాం. ఓకే, సో 1 by 1 ఒకసారి చూద్దాం. అరే సమ్, అరే ఒకటి తీసుకున్నాం, ఇలాంటి అరే ఒకటి తీసుకున్నాం, చాలా పెద్ద అరే తీసుకున్నాం. క్రియేట్ జావా అరే with 50 values or 100 values. ర్యాండమ్ వాల్యూ తీసుకున్నాం. ఓకే, ర్యాండమ్ వాల్యూస్ ఇలా తీసుకున్నాం. దాంట్లో ఓకే 100 యా ర్యాండమ్గా 1000 నుంచి ఏదో సమ్ ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా సమ్ చేయాలి. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్. సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ప్రోగ్రామ్ చేయడం అంటే మనకేమీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే సేమ్ లైక్ ఇంట్ I ఈక్వల్ టు 0, I less than numbers dot length I plus plus తీసుకొని ఇక్కడ లాంగ్ సమ్ 0 తీసుకొని ఇక్కడ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు దేంట్లో నంబర్స్ ఆఫ్ ఐ అని ఇలా అంటాం అంతే. మనకి లాజిక్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జిక్యూషన్ థ్రెడ్స్ని యూజ్ చేసి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అనేది పాయింట్. ఓకే, దానికోసం నేను ఒక చిన్న క్లాస్ రాస్తాను. ఓకే, ఇదే లాజిక్ని ఎక్కడ రాస్తాం మనం? బేస్ లాజిక్లో రాస్తాం. ఓకే, క్లాస్. ఓకే, మనకేంటి రిటర్న్ కావాలి కాబట్టి డేటా రిటర్న్ అవుతుంది కాబట్టి రికర్సివ్ టాస్క్. రికర్సివ్ యాక్షన్ అంటే డేటా రిటర్న్ అవ్వాలి.
ఓకే, అరే సమ్ టాస్క్ ఎక్స్టెన్స్ ఏంటి రికర్సివ్ టాస్క్. సేమ్ అది ఇది లాజిక్ ఒకటే కదా. కంప్యూట్. ఓకే, దీంట్లో మనకి ఏం కావాలి, అరే కావాలి, అరే పంపించాలి కాబట్టి ప్రైవేట్ ఇంట్ అరే, ప్రైవేట్ ఇంట్ స్టార్ట్, ఇంట్ ఎండ్. ఓకే, కన్స్ట్రక్టర్ తీసుకొని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, మనకు సోర్స్ జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. ఓకే, ఇదే కదా కావాల్సింది, స్టార్ట్ ఎండ్ అరే. సో సేమ్ బేస్ కోడ్ రాద్దాం. కావాలంటే ఇప్పుడు థ్రెషోల్డ్ ఇక్కడే తీసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. అరేకి స్టార్ట్ అరేకి స్టార్టా అంటే కన్స్ట్రక్టర్లో స్టార్ట్ ఎండ్ అని తీసుకున్నారు కదా. అరే తీసుకున్నాం అంటే నార్మల్గా ఫస్ట్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ ఎండ్ అవుతుంది కదా సార్. మళ్ళీ ఇప్పుడు ఇట్లా పెడితే మనం స్పెసిఫై చేయాలి అదే. అవును అవును, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం సమ్ చేయాలనే దానికోసం ఇది. ఇప్పుడు అరే అనేది మనము సపోజ్ ఫస్ట్ టైం పంపించినప్పుడు అరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కరెక్టే, దాన్ని సమ్ చేయాలి. కానీ రెండోసారి మళ్ళీ ఫోర్క్ చేసామనుకో, ఫోర్క్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ అరేనే పంపిస్తాం, సేమ్ అరేనే ఆబ్జెక్ట్ పంపిస్తాం. కానీ సేమ్ అరేని పంపించినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ ఏమి ఉండాలి, లెఫ్ట్ సైడ్ కాబట్టి 1 to 50, అంటే 1 to 50 వరకు మాత్రమే సమ్ అవ్వాలి. ఓకే, లేదు అంటే అప్పుడు ఏం చేయాలంటే అరేని 1 to 50 అరేని మాత్రమే పంపించాలి, అలా చేయాల్సి వస్తుంది. అలా కాకుండా నేను ఫుల్ అరేని పంపిస్తాను, కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సమ్ చేయాలని మాత్రం పంపిస్తాను, అందుకోసం. గాడిట. సో ఇప్పుడు కంప్యూట్ తీసుకున్నాం, ఇక్కడ లాంగ్ కంప్యూట్, ఇక్కడ ఇఫ్ ఎండ్ మైనస్ స్టార్ట్. ఓకే, ఈజ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 10 20 ఏదో అయితే మీ ఇష్టం, 25 అయితే లోపలైతే అప్పుడు మనం ఏం చేద్దాం, దానికి సంబంధించి సమ్ తీసుకోవాలి. ఓకే, సమ్ ఈక్వల్ టు 0 if కదా for int I equal to start I less than or equal to end I plus plus sum equal to sum plus equals to ఏమి ఇవ్వాలి, array of I, అంతేనా. సో రిటర్న్ సమ్, అంతే. ఇది బేస్ లాజిక్. ఇక్కడ ఏం చేద్దాం, డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఏంటి ఇది ఈ క్లాస్కి అరే
ఇద్దాము. మిడ్ చేసి ఇవ్వాలి కదా. రైట్, దానికంటే ముందు ఇంటర్ మిడ్ ఈక్వల్ టు లెఫ్ట్ స్టార్ట్ మిడ్. ఇక్కడ మిడ్ ప్లస్ ఎండ్. ఓకే, ఒకదాన్ని ఫోర్క్ చేద్దాం, ఇంకో దాన్ని కంప్యూట్ చేద్దాం. ఓకే, లెఫ్ట్ డేటా, ఇది లెఫ్ట్ రైట్, ఇది కదా రైట్ సమ్ లాంగ్ ఈ సార్ లెఫ్ట్ సమ్. లెఫ్ట్ సమ్ ఎలా వస్తుంది? జాయిన్ చేసినప్పుడు వస్తుంది. ఫోర్క్ చేశాం కాబట్టి జాయిన్ చేస్తే అప్పుడు డేటా వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా వచ్చిన డేటాను రైట్ సమ్ ప్లస్ లెఫ్ట్ సమ్ ఇస్తే అప్పుడు వచ్చేస్తుంది. సో ఈ టాస్క్ రాసాక మనం ఏం చేయాలి? ఓకే, మనం ఫోర్క్ జాయిన్ పూల్ క్రియేట్ చేయాలి. పూల్ డాట్ ఓకే ఏమనాలి? ఇన్వోక్ ఆ టాస్క్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇన్వోక్ చేయాలి, టాస్క్ని ఇన్వోక్ చేయాలి. జీరో ఎండ్ వచ్చి అంతేనా? ఇది జీరో నెంబర్స్ డాట్ అది లేదు, అది యూజ్ అవసరం లేదంటే మనం ఇంకో కన్స్ట్రక్ట్ క్లాస్ అయిపోతుంది. ఒక్క నిమిషం చేస్తాం. ఓకే, రిజల్ట్ ఇట్లా. ఓకే, ఇప్పుడు మనకు జస్ట్ ప్రింట్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ పైన మనకు డేటా ఎంత వస్తే ఈ కింద కూడా అంతే రావాలి, అంతే కదా? ఒరిజినల్ లాజిక్ సేమ్. యా, ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నార్మల్గా అయితే మనం జీరో నెంబర్ ఇచ్చినాం కదా సార్, అది ఇవ్వకుండా ఉండాలంటే ఇంకో కన్స్ట్రక్టర్ రాసి అందులో సెట్ చేసి స్టార్ట్ జీరో అంటే ఓన్లీ అరే స్టార్ట్ ఎండింగ్ ఇవ్వకుండా. అప్పుడు ఎలా ఉండాలంటే ఇంకో కన్స్ట్రక్టర్ అంటే స్టార్ట్ ఎండ్తో పని లేదు ఇంకప్పుడు. ఒకవేళ ఓన్లీ దీని మీదే డిపెండ్ అవ్వాలి, అరే మీద డిపెండ్ అవ్వాలంటే అప్పుడు మనము ఎవ్రీ టైం మనము ఏం చేయాలంటే సపోజ్ డూప్లికేట్ చేస్తా. ఓకే, ఇలా ఉందనుకో. ఈ టాస్క్ 2లో తీసేద్దాం.
ఓకే, ఇలా ఉందనుకున్నాం. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అరేని పంపించడానికి స్టార్ట్ అనేది ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఎండ్ మైనస్ ఇది కాకుండా మనకు వచ్చే అరే ఉంది కదా, నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది ఉంది కదా, మీరు ఇప్పుడు కన్స్ట్రక్టర్ రాసినారు కదా, ఇక్కడ దిస్ డాట్ ఎరే ఈక్వల్ టు ఎరే రాసినారు, స్టార్ట్ ఈక్వల్ టు 0 అని పెడతాం మనం. అక్కడ నుంచి చేసి దిస్ డాట్ స్టార్ట్ ఈక్వల్ టు 0, దిస్ డాట్ ఎండ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ లెంత్ వచ్చి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ టాపిక్ ఉంది కదా, ఆ టైంలో ఇప్పుడు మనం ఏమి ఇవ్వబోతున్నామో అవి తీసుకుంటుంది 0 అండ్ లెంత్ ఆఫ్ ఎరే తీసుకుంటుంది. ఏమన్నా ఇచ్చినామనుకో, ఇందాక కన్స్ట్రక్టర్ వేరే ఉంది కదా, ఓ అట్లనా? యా, కన్స్ట్రక్టర్ ఓవర్లో అది అయితే ఈజీ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదైతే ఇదైతే అంటే మనకు అసలు ఇవ్వకపోతే, ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే స్టార్ట్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే అరే లెంగ్త్ చూస్తే సరిపోతుంది. అరే డాట్ లెంగ్త్ బిలో 25 అయితే లోపలికి రా అని చెప్తాము. ఇక్కడ 0 to ఓకే ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ -1, వీటి దగ్గర కూడా లెంత్ తీసుకుంటారు. ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ -1 తీసుకుంటాము. ఇక్కడ మిడ్ ఎలా తీసుకోవాలి, సేమ్ లెంగ్త్ బై 2. లెంగ్త్ బై 2 తీసుకుంటాము. ఇప్పుడు ఆ మిడ్ని ఎలా వాడాలి అంటే న్యూ అరే పంపించాలి. ఓకే, అరేని కట్ చేసి పంపించాలి, లెఫ్ట్ అరే రైట్ అరే అని. ఓకే, ఎలా అంటే ఓకే, సో స్లైస్ అరే, హౌ టు స్లైస్ అరే. అరేస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. స్లైస్ అరే, అరేని స్లైస్ చేయడానికి అరే డాట్ కాపీ రేంజ్ 1 to 4 ఇలా ఉంది కదా, ఇలా మనం యూజ్ చేయొచ్చు. అరే డాట్ కాపీ ఆఫ్ రేంజ్, ఒక రేంజ్ పంపిద్దాం, కాపీ ఆఫ్ రేంజ్. అరేస్ డాట్ కాపీ ఆఫ్ రేంజ్. రేంజ్ అంటే అరే స్టార్ట్ వచ్చి 0, ఓకే, స్టార్ట్ వచ్చి 0 మిడ్ వరకు ఒక కాపీని పంపిస్తాం, ఒక అరే. ఈసారి ఏమి ఇస్తాం, ఇక్కడ నుంచి మిడ్ నుంచి అరే డాట్ లెంగ్త్ -1 ఇలా ఇస్తాం. గాట్ ఇట్, అంతే అయిపోయింది. అంటే అరేస్ని మనం స్లైస్ చేసి పంపిస్తున్నాం. ఓకే, ఇక్కడ కూడా ఇదేమి ఇవ్వనక్కర్లా. ఓకే, అంతే. ఓకే, ఎందుకు వచ్చింది తేడా? ఓకే, దానికి దీనికి కొంచెం తేడా వచ్చింది. తేడా ఏంటో మనం ఇక్కడ మిడ్ +1 కదా మనం తీసుకోవాల్సింది. మిడ్ +1 ఇది కూడా తీసేద్దాం. ఇంకొంచెం తేడా వచ్చింది అక్కడి నుంచి.
హలో పని పని ఏం చేస్తున్నా పని అవునా ఏమట్లా అనుకోకుండా ఓకే ఓకే అయ్యోనా ఓకే ఎలా ఉంది ఇప్పుడు అమ్మకి ఎట్లా ఏమైంది తల్లి తలకు తగిలిందా ఓకే ఓకే జాగ్రత్త జాగ్రత్త నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గర అదే అమ్మకు వాళ్ళది కదా చూడు చూడు అయితే మళ్ళీ కాల్ చేస్తాను అయితే రైట్ ఓకే జాగ్రత్త సంజయ్ దగ్గర ఎక్కడ ఉంది లెంత్ -1 -1 ఎక్కడ అదే సార్ పై ఇదా లూప్ యా లింక్ -1 ఉండకూడదుగా లెస్ దాన్ తీసుకున్నాం ఇక్కడ మిడ్+1 ఒకసారి చూద్దాం ఎందుకంటే స్టార్ట్ ఎండింగ్ అనేది ఎలా తీసుకుంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు కరెక్ట్గానే వచ్చింది అంటే ఇప్పుడు 0 to 5 అన్నాం అనుకో అది 4 వరకే తీసుకుంటుంది అందుకోసం అలా ఇచ్చింది రైట్ గాడిట అంతే మనం కాపీని పంపిస్తుంది ఇలా పంపించవచ్చు ఓకే రికర్సివ్ టాస్క్ ఇప్పుడు ఈ అరేని మనము కానీ ఇప్పుడు ఈ సేమ్ అరే ఉందనుకో దీంట్లో మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే రికర్సివ్లో సేమ్ స్టైల్లో దీంట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలనుకో ఓకే బేస్ కండిషన్ ఒకటే మాత్రమే బేస్ కండిషన్ మనం ఒకటే చేంజ్ అవుతుంది బేస్ కండిషన్ ఒక్కటే చేంజ్ అవుతుంది బేస్ కండిషన్ కింద కూడా కొంచెం చేంజ్ అవుతుంది అదే జస్ట్ ఇప్పుడు ఈ లాజిక్ని నేను కాపీ చేసుకున్న దీన్ని సేమ్ లాజిక్ ఓకే సో ఇలా చూద్దాం సో ఫర్ లూప్ అనేది ఇలా ఉంది కదా దీంట్లో ఏం చేయాలంటే సేమ్ లాజిక్కే ఎలా అయినా చేయొచ్చు దీని లోపల ఏంటి మనము మ్యాక్సిమం వాల్యూని రిటర్న్ చేయాలి ఇక్కడ కూడా అంతే ప్లస్ కాకుండా ఏది మ్యాక్సిమం అయితే అది రిటర్న్ చేయాలి సో ఇప్పుడు ఈ అరేలో మ్యాక్సిమం వాల్యూ ఎలా కనుక్కుంటాం సపోజ్ వేరియబుల్ నేమ్ మారుస్తా మ్యాక్స్ ఎలా చేస్తాను ఇఫ్ ఓకే మ్యాక్స్ ఈక్వల్ టు ఆర్ ఫస్ట్ మ్యాక్స్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 0 అని తీసుకుంటా సో ఇప్పుడు 1 నుంచి మొదలు పెడితే 0 అక్కర్లేదు కాబట్టి చెక్ చేయడానికి ఇఫ్ మ్యాక్స్
ఈజ్ లెస్ దాన్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అయితే max equals to ARR of I రిటర్న్ మ్యాక్స్ అంతేనా. ఇది బేస్ లాజిక్ ఇది. ఓకే, ఈ కింద లెఫ్ట్ సమ్ కాదు, ఇప్పుడు దాన్ని ఓకే లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ అని తీసుకొని ఓకే రైట్ మ్యాక్స్ గ్రేటర్ దాన్ లెఫ్ట్ మ్యాక్స్ అయితే క్వశ్చన్ మార్క్ రైట్ మ్యాక్స్ ఎల్స్ లెఫ్ట్ మ్యాక్స్ అంతేనా. సో ఇది మనకు వచ్చేసి ర్యాండమ్ వాల్యూలో మ్యాక్స్ ఏదంటే ఉంది, ఎక్కడ ఉంది, ఏదైనా తేడా ఉందా ఏమన్నా. టాస్క్ 3 అని తీసుకున్నాం. ఇది కాల్ చేయలేదుగా ఇంకా. ఆల్రెడీ ఇది మార్చినట్టున్నా, అవసరం లేదు. దీన్ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఓకే ఫోర్క్ జాయిన్ కూల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. టాస్క్ కూల్ డాట్ ఇన్వోక్. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్లో స్మాల్ వేరియబుల్ నేమ్ షుడ్ బి స్మాల్ తీసుకుంటాం. రిటర్న్ వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ వాల్యూ. ఎర్రర్ అని ఉంది కదా, అందుకు ఈ ఎర్రర్ అవుట్ కాకుండా ఈఆర్ఆర్ అని ఉంది కదా, అందుకే రెడ్ కలర్లో వచ్చింది. సో అది మ్యాక్సిమం వాల్యూ. మన ర్యాండమ్గా తీసుకున్న దాంట్లో ఏది మ్యాక్సిమం ఉందో అది మనం కనుక్కోవాలి. గాడిగా ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జాంపుల్స్ చేయండి. ఓకే, తర్వాత దీంట్లో ఒక్క పాయింట్ ఉందో, వోలటైల్ అని ఇంకోటి ఉంది. మన థ్రెడ్స్లో దర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ వోలటైల్. పాయింట్ చెప్తాను, ఒక చిన్న మెసేజ్ చేస్తాను. థ్రెడ్స్లో కాన్సెప్ట్ కాల్డ్ వోలటైల్ అనే ఒక పాయింట్ ఉంది. వోలటైల్ గురించి. వోలటైల్ అంటే మీనింగ్ ఏంటి జనరల్గా? నో విచ్ ఇస్ నాట్ కాన్స్టాంట్ అని, కాన్స్టాంట్కి ఆపోజిట్. ఇది వోలటైల్ అనే వర్డ్ అసలు ఎందుకు వచ్చింది అంటే కాన్సెప్ట్, ఇప్పుడు థ్రెడ్స్ జరుగుతూ ఉన్నాయి అనుకో, ఒక థ్రెడ్ మాడిఫై అయింది అనుకో, ఓకే, ఒక థ్రెడ్ వచ్చి వాల్యూని మాడిఫై చేసింది, ఇంకో థ్రెడ్ ఏం తీసుకోవాలి, మాడిఫైడ్ వాల్యూనే తీసుకోవాలి కదా. అలా మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి, మల్టిపుల్ థ్రెడ్స్ వాల్యూని మారుస్తూ ఉంటాయి, ఇంకో థ్రెడ్స్ని డేటా తీసుకోవాలి.
అయితే మనకు జావాలో ఈ థ్రెడ్స్ కాన్సెప్ట్ జరిగేటప్పుడు డేటాను తీసుకునేది ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా స్పీడ్గా వర్క్ చేయడానికి క్యాషింగ్ అనే మెకానిజం ఉంటుంది. క్యాషింగ్ అనే ఒక మెకానిజం ఉంటుంది థ్రెడ్స్లో. వైల్ రన్నింగ్ థ్రెడ్స్ ఇట్ మెయింటైన్స్ సమ్ క్యాషింగ్, ఇట్ హ్యాస్ సమ్ క్యాషింగ్ మెకానిజం వైల్ రైటింగ్ థ్రెడ్స్. వోలటైల్ అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ క్యాషింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద థ్రెడ్స్ వైల్ రన్నింగ్. సో when you try to when one thread modifies the data, the data modifies the value but not caching. అంటే అది క్యాష్ అయిపోయి ఉంటుంది. వేరే థ్రెడ్ డేటా తీసుకోవాలనుకుంటే ఒరిజినల్ వాల్యూ తీసుకుంటే క్యాష్ డేటా తీసుకుంటుంది, అంటే ప్రీవియస్ డేటా తీసుకుంటుంది. దానివల్ల ఏంటి, మాడిఫైడ్ డేటా దానికి అప్డేటెడ్ అవ్వదు. మరి క్యాషింగ్ ఎందుకు తీసుకోవాలి? స్పీడ్ పర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉండడం కోసం. సో అందుకోసం నాకు క్యాషింగ్ వద్దు, దయచేసి క్యాషింగ్ తీసేసేయి అని థ్రెడ్స్ రన్ అయ్యేటప్పుడు ఒక థ్రెడ్ మాడిఫై చేస్తే ఆ వాల్యూ ఇమీడియట్గా వేరే థ్రెడ్ కూడా ఎఫెక్ట్ అవ్వాలి. సో క్యాషింగ్ నాకు వద్దు అని చెప్పడానికి మనం వోలటైల్ అని పెడతాం. పాయింట్ అర్థమైందా? వోలటైల్ అంటే ఏదో అనుకోకండి, ఏం లేదు, అది మన తప్పు కాదు. అది ఇంటర్నల్గా జరిగే మెకానిజం. అంటే వాల్యూ అప్డేటెడ్ వాల్యూ రాదు. థ్రెడ్స్ జరిగేటప్పుడు ఒక వాల్యూ మారిస్తే ఇంకొక వాల్యూ అప్డేటెడ్ వాల్యూ రాదు. అది మన కోడింగ్ తప్పు కాదు జనరల్గా. బట్ ఇంటర్నల్ మెకానిజంలో అదేంటంటే క్యాషింగ్ మెకానిజం వాడుతుంది కాబట్టి మాడిఫైడ్ వాల్యూ అప్డేట్ అవ్వదు. క్యాషింగ్ ఎందుకు వాడుతుంది? క్యాషింగ్ అంటే ఒక వాల్యూ ఉందనుకో, దాని దగ్గరికి వెళ్ళి తీసుకునే బదులు ఆల్రెడీ తీసుకున్న డేటా ఒక చోట పెట్టుకుని అది దగ్గరలో యూజ్ చేసుకుంటూ ఉంటుంది థ్రెడ్. దాన్ని క్యాషింగ్ అంటాం. అంటే ఇప్పుడు డేటాబేస్కి వెళ్ళి డేటా తీసుకొచ్చాము ఒకసారి, మళ్ళీ అదే డేటా కోసం డేటాబేస్ వెళ్ళనక్కర్లేదు కదా, డేటాబేస్కి వెళ్తే పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది కదా, అందుకోసం అలాంటిది మనం క్యాషింగ్ పెట్టుకుంటాం ఒక చోట. ఓకే, ఇది మన అప్లికేషన్స్లో కానీ వాటిల్లో కానీ. అలాగే అది పెద్ద అప్లికేషన్. ఇది జావా లోపల ఇంటర్నల్గా వర్క్ చేసేటప్పుడే స్పీడ్గా వర్క్ చేయడానికి మనకు ఇంటర్నల్గా క్యాషింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటుంది. ఓకే, ఒక వేరియబుల్ని క్యాష్ చేసుకుంటుంది. అంటే ఇంటర్నల్గా యూజ్ చేసేటప్పుడు థ్రెడ్స్లో యూజ్ చేసే వేరియబుల్. సో ఆ పర్టికులర్ వాల్యూకి నాకు క్యాషింగ్ మెకానిజం వర్క్ చేయొద్దు, క్యాషింగ్ మెకానిజం తీసేసేయి, నార్మల్గా రన్ చేయి అని చెప్పడానికి వోలటైల్ అంట. వోలటైల్ అంటే దట్ కీప్స్ చేంజింగ్, ఆల్టర్ అవుతూ ఉంటుంది, నువ్వు క్యాషింగ్ వాడద్దు అని మనం దానికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, ఫర్ volatile. ఓకే, ఇప్పుడు కౌంటర్, ఇది కౌంటర్ ఈజీగా ఉంటుంది. కౌంటర్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ కౌంటర్లో ఏంటి, వేరియబుల్ 0 ఉంది, వాయిడ్ ఇంక్రిమెంట్ అని ఇలా పెడుతున్నాము. మెయిన్ ఓకే. సో ఇక్కడ T1 ఏం చేస్తుంది, 2 థ్రెడ్స్ ఉన్నాయి, ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది, అంటే కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు వోలటైల్ తీసేస్తాం. ఓకే, జస్ట్ లుక్ అట్ ఇట్. వోలటైల్ తీసేస్తే ఎలా పనిచేస్తుందో చూడండి. ఓకే, 1902 ఉంది. వోలటైల్ పెట్టి చూద్దాం.
ఏమొచ్చిందో చూడు, అంటే వాల్యూ అనేది క్విక్గా రాదు. అంటే వాల్యూ అనేది వాల్యూ ఒక థ్రెడ్ మాడిఫై చేసింది ఇంకో థ్రెడ్కి కూడా ఎఫెక్ట్ ఇమీడియట్గా అవ్వదు. సో అలా అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, వోలటైల్ అని చెప్పాలి. దానికి రీజన్ ఏంటి, ఇంటర్నల్గా ఇట్ యూజెస్ కైండ్ ఆఫ్ క్యాషింగ్. ఆ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గాట్ ఇట్. అంటే ఇది ఇంక్రిమెంట్ చేస్తుంది 1000 టైము, ఇది కూడా ఇంక్రిమెంట్ చేస్తుంది 1000 టైమ్స్. కరెక్ట్గా ఇంక్రిమెంట్ చేస్తే దానికి 2000 రావాలి కదా, ఈ థ్రెడ్కి ఈ థ్రెడ్కి. ఆల్ రైట్. సో మనం వోల్టైల్ తీసినప్పుడు దానికి అర్థం కాదు ఒక వాల్యూ. ఇప్పుడు ఈ థ్రెడ్ ఆల్రెడీ 100 తెచ్చుకుంది అనుకో, ఇది 100 ఉంటుంది. ఇది మళ్ళీ 101 తీసుకుంది అనుకో, ఇది అప్డేట్ చేసింది దీనికి తెలియదు. సో అలా మనకు ఇష్యూస్ వస్తాయి. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ అంటే ఒకసారి వర్క్ అవుతుంది, ఒకసారి వర్క్ అవ్వకపోవచ్చు. సో ఆల్వేస్ గ్యారంటీ కాదు అది. ఇప్పుడు చూడు ఏమొచ్చిందో, వోల్టైల్ అనేది గ్యారంటీ కాదు. ఇప్పుడు చూడు ఇంకా 16 వచ్చింది, ఎట్లా వచ్చిందో 2013 వచ్చింది. ఒక్కోసారి ఒక్కొక్క వాల్యూ వస్తుంది, అంటే అప్డేట్ అవ్వదు. సో ఇలా అప్డేట్ అవ్వాలి అంటే గ్యారంటీగా మనం వోలటైల్ అని ఇండికేషన్ ఇవ్వాలి, అంతే. అర్థమైందా? వోలటైల్ అని వర్డ్. వోలటైల్ వర్క్స్ ఇక్కడ థ్రెడ్స్. ఒకటే విషయం, వోలటైల్ అనగానే దానికి సంబంధించిన మన మైండ్లో ఇండెక్సింగ్ మెయింటైన్ చేయాలి. ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు అసలు ఇప్పుడున్న జరుగుతున్న ఇంటర్వ్యూస్లో ఎలా జరగాలి అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఒకటి ఇచ్చేసేయాలి. ఎందుకు ఇవ్వాలి ఇమ్మీడియట్గా ఒక ఆన్సరు? మనం ఇంటర్వ్యూలో చేస్తున్నప్పుడు అది మనకు వర్చువల్ కదా, మనం డిలేడ్గా ఆన్సర్స్ ఇచ్చామనుకో ఏదైనా మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైనా హెల్ప్ తీసుకొని చెప్తున్నట్టు సంథింగ్ అలాంటివి అర్థమవుతాయి. అందుకోసం ఆన్సర్స్ ఎలా ఇవ్వాలంటే ఇమ్మీడియట్ ఆన్సర్స్ రావాలి. దానికోసం మనం ఇండెక్స్లు మెయింటైన్ చేసుకోవాలి మన మైండ్లో. వోల్టైల్ అనగానే క్యాషింగ్, ఓకే ఇట్ యూజెస్ క్యాషింగ్ ఇంటర్నల్లీ అని దాని గురించి ఒక వర్డ్ అనేసిన తర్వాత దానికి టైం ఉంటుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఫస్ట్ ఒక వర్డ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అలా ప్రతిదానికి ఒక పాయింట్ని మనం మెన్షన్ చేసుకోవాలి, మన మైండ్లో ఇండెక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రైట్. ఇంటర్వ్యూ సక్సెస్కి ఇది ఒక్కటే మనం నేర్చుకుంటాం. ఇంటర్వ్యూలో చాలామంది పర్ఫామ్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే మైండ్ని ఇండెక్స్ చేసుకోలేకపోవడం. ఓకే, ప్రాపర్ ఇండెక్స్ చేసుకుంటే అయిపోతుంది, ఫినిష్ అంటే. ఆల్రైట్. నేను అట్లాంటి కీవర్డ్స్ అన్నీ నేను ప్రతిదానికి చెప్తూ వస్తాను. ఆ ఇండెక్స్ చెప్పడం వల్ల ఇంటర్వ్యూకి అర్థమవుతుంది, మీకు నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చెప్పడానికి ఒక టైం దొరుకుతుంది, గుర్తొచ్చేస్తుంది. ఆ వర్డ్ వల్ల మిగతా ఇదంతా గుర్తొస్తుంది. ఓకే, మిగతా అదంతా గుర్తొస్తుంది. గాడి ఇవి ఇక్కడతో థ్రెడ్స్ని ఆపేద్దాం. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా సరే మళ్ళీ మనం ప్యారలల్ స్ట్రీమ్స్ వస్తాయి. స్ట్రీమ్స్లో ప్యారల్ స్ట్రీమ్, యా అది ఎగ్జాంపుల్. అదేంటంటే ఇప్పుడు మామూలుగా రైట్, ఇప్పుడు స్ట్రీమ్స్ జరిగేటప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా చేస్తుంది, నార్మల్గా స్ట్రీమ్ ఒక థ్రెడ్ ఒకే థ్రెడ్తో పనిచేస్తుంది నార్మల్గా. అలా కాకుండా ప్యారలల్ స్ట్రీమ్ తీసుకున్నాం అనుకో, ప్యారలల్ స్ట్రీమ్ తీసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే మల్టిపుల్ థ్రెడ్స్ పనిచేస్తాయి, అంతే. మనకు సంబంధం ఏం లేదు, మనం కోడింగ్ ఏం రాయనక్కర్లేదు దానికి. సో ప్యారలల్ స్ట్రీమ్ తీసుకుంటే ఓకే మల్టిపుల్ థ్రెడ్స్ అట్ ఏ టైం వర్క్ అవుతాయి. గాడిట. ప్యారలల్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు ఫోర్క్ జాయిన్ యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? మనం యూజ్ చేసిన ఫోర్క్ జాయిన్ యూజ్ చేస్తాం. సో అలా అంతే. ఇప్పుడు మనకు ప్యారలల్ స్ట్రీమ్కి దానికి దీనికి మన కోడింగ్లో మనం ఏం చేంజెస్ ఉండవు. మనం వర్క్ చేసేటప్పుడు మనకు అంటే ఎప్పుడు వాడతాం ప్యారలల్ స్ట్రీము, మల్టీ కోర్ ఉన్నప్పుడు. ఒకటే ప్రాసెసర్ ఉందనుకో అక్కడ ప్యారలల్ స్ట్రీమ్ పెద్ద పని చేయదు. మల్టీ కోర్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ప్యారలల్ స్ట్రీమ్ పనిచేస్తాయి. గాట్ ఇట్? చూద్దాం, సరేనా? ఒకసారి చూస్తారా ఇది?